బ్రేకింగ్ న్యూస్ అన్నమయ్య జిల్లా మదనపల్లిలో చిరుత మృతిపై విచారణ చేస్తున్న అధికారులను గ్రామస్తులు అడ్డుకుని నిరసన తెలిపారు. వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకుని చిరుత చనిపోవడంతో పొన్నేటి పొలంలోనే రైతులను అరెస్టు చేశారు. అయితే వారి బంధువులు గ్రామ ప్రజలు మదనపల్లి అటవీ కార్యాలయం ముందు కూర్చుని నిరసన చేపట్టారు. హాస్పిటల్ తీసుకుపోదాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో విచారణ వేగవంతమైంది. వెంకటరమణారెడ్డి, రెడ్డప్పారెడ్డి, గంగాధర్ అనే ముగ్గురిని ఫారెస్ట్ అధికారులు అరెస్టు చేశారు. అయితే చిరుత మృతికి అటవీశాఖ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని గ్రామస్తులు ఆరోపించారు. తమ వాళ్లను వెంటనే విడిచిపెట్టాలని నినాదాలు చేశారు. మాది మదనపల్లి మండలం పొన్నూటుపల్లి గ్రామం నుంచి మేము మాట్లాడుతున్నాము. మా వాళ్ళను ముగ్గురిని మాత్రం అరెస్ట్ చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి వస్తున్న అధికారులను పొన్నేటిపాలెంలో గ్రామస్తులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. అటవీశాఖ కార్యాలయం వద్ద కూడా నిరసన కొనసాగింది. అయితే ఆందోళన చేస్తున్న మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాలూకా పోలీస్ స్టేషన్ కు తరలించారు. రెడ్డికి ఇదాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, మరి చిరుత చనిపోయిన ఘటనలో కూడా అటు తమ గ్రామస్తులను అటు అరెస్టు చేశారన్న నేపథ్యంలో మదనపల్లి గ్రామస్తులు అయితే నిరసన తెలుపుతున్నారు. అటు పోలీసులకి గ్రామస్తులకి మధ్య వివాదం కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది. అక్కడ సిచ్యువేషన్ ఏంటి? అఖిల, 2 రోజుల క్రితం మదనపల్లి సమీపంలో ఉన్న నక్కల్దిన్నె పొన్నేటిపాలెం అటవీ ప్రాంతంలో వేటగాళ్ల ఉచ్చుకు చిరుతపులి బలైంది. అయితే ఉదయం చిరుతపులి వేటగాళ్ల ఉచ్చులో పడిందని గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకు తెలిస్తే వారు 8:30కు వచ్చి 12:30 వరకు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో చిరుతపులి ఉచ్చులోనే మరణించిందని గ్రామస్తులు అంటున్నారు. ఈ నేపథ్యంలో చిరుతపులికి పోస్ట్ మార్టం నిర్వహించగా 2 ఏదైతే కవల పిల్లలు కూడా చిరుత గర్భిణీగా తేలింది. ఈ నేపథ్యంలో ఈ విషయంలో ఏదైతే అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ విధంగా చనిపోయిందంటూ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు రావడంతో స్పందించిన రాష్ట్ర అటవీ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సలహాదారుడు మల్లికార్జునరావు వెంటనే దీనిపైన ఒక నివేదిక ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంతో ఈ రోజు పిసిసిఎఫ్ చలపతిరావుతో పాటు అదేవిధంగా సిసిఎఫ్ సెల్వంతో కూడిన బృందం పొన్నేటిపాలెం చేరుకుంది. ఈ సందర్భంగా ఈ రోజు వారు వస్తున్నారని తెలిసే నిన్ననే ఈ ఘటనలో అటవీ శాఖ తప్పులేదని ఒక నివేదిక తయారు చేసి పొన్నేటిపాలెం గ్రామానికి చెందిన 7 ఈ కేసులో నిందితులు వీరే ఉచ్చు వేశారు. అటవీ చిరుతపులి చనిపోవడానికి వీరే అడవి పందులు కోసం వేసిన ఉచ్చులో చిరుతపులి చిక్కుకుంది. ఏదైతే మత్తు డాక్టర్ వచ్చే లోపుగానే వీరంతా ఇక్కడ గ్రామస్తులు కేకలు వేయడంతో బెదిరిపోయిన చిరుతపులి ఉచ్చులో అటు ఇటు కదలడంతో అది చనిపోయిందంటూ కూడా ఒక నివేదిక ఇచ్చారు. ఇక్కడ అటవీ శాఖ సిబ్బంది ఎలాంటి నిర్లక్ష్యం వహించలేదు. కేవలం అటు గ్రామస్తులు గుమిగూడిన ప్రజలు వేసిన కేకల వల్లనే అది ఏదైతే భయపడి అటు ఇటు తప్పించుకోవడానికి ప్రయత్నించడంలో భాగంగా కదలడంతో మెడకు మరింతగా ఉచ్చు బిగిసి చనిపోయిందంటూ కూడా ఒక నివేదిక తయారు చేశారు. అయితే గ్రామానికి చెందిన 3 నిన్న సాయంత్రమే అదుపులోకి తీసుకున్నారు. 7 మందిపై కేసు నమోదు చేశారు. ఈ రోజు ఉదయం మిగతా 4 అరెస్ట్ చేయించడానికి పోలీసులను కూడా తీసుకెళ్లారు. నిన్న అరెస్ట్ చేసిన వారిని నిన్ననే కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కూడా పంపిన నేపథ్యం. ఈ నేపథ్యంలో గ్రామస్తులు తమకు ఎలాంటి సంబంధం లేదు, బయట ప్రాంతాల నుంచి వచ్చిన వేటగాళ్లు ఉచ్చు వేశారు, తమ గ్రామం వారిని ఎలా అరెస్ట్ చేస్తారంటూ ఉదయం పోలీసులను అడ్డుకోవడం జరిగింది. తాజాగా ఏదైతే రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులు ఇక్కడికి విచారణ కోసం వస్తున్నారన్న నేపథ్యంలో వారు మదనపల్లి సబ్ డివిజన్ ఫారెస్ట్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ ఏదైతే అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల చిరుతపులి మరణించిన నేపథ్యంలో తమ మీద ఏ విధంగా ఇలా కేసులు పెడతారని వారు ఆగ్రహం చేస్తూ ఆందోళన చేస్తుండగా ఏదైతే సిసిఎఫ్ అదేవిధంగా పిసిసిఎఫ్ వస్తున్న నేపథ్యంలో ముందుగానే ఆ గ్రామస్తుల్లోనే అక్కడ ఆందోళన చేస్తున్న వారందరినీ అదుపులోకి తీసుకుని తాలూకా స్టేషన్ కు తరలించారు. ప్రస్తుతం ఏదైతే సబ్ డివిజన్ ఫారెస్ట్ కార్యాలయంలో పిసిసిఎఫ్ తో పాటు
సిసిఎఫ్ ఇద్దరు విచారణ జరుపుతున్నారు. అయితే మొత్తం మీద ఇప్పటికే అటవీ శాఖ అధికారులు ప్రాథమికంగా ఒక నివేదిక తయారు చేశారు. ఆ నివేదిక ప్రకారం ఫారెస్ట్ సిబ్బంది తప్పు ఎలాంటిది లేదని, కేవలం గ్రామానికి చెందిన 7గురు ఈ ఉచ్చు వేశారని కూడా చెప్తున్నారు. అయితే ఉచ్చు వేసిన వ్యక్తులు నిజంగా గ్రామస్తుల లేకపోతే బయట ప్రాంతానికి సంబంధించిన వేటగాళ్ళ అన్న విషయం మీద ఏమాత్రము దర్యాప్తు చేయలేదు. కేవలం ఉచ్చు వేశారంటూ చెప్తున్నారు. నిజమైన వేటగాళ్ళను మాకు పట్టిస్తే అఖిల చెప్పండి. దామోదర్, అయితే అటు చిరుతకు సంబంధించి పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఇప్పటి వరకు వచ్చే ఛాన్స్ ఉందనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే అటు గ్రామస్తులు కూడా ఎందుకంటే ఆందోళనకు దిగుతున్నారు, మా వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదంటూ కూడా. మరి దానికి సంబంధించి అధికారులు కూడా అటు వివరాలు చూపించేందుకు ఎలా సిద్ధమవుతున్నారు? ఎందుకంటే రిపోర్ట్ వస్తే వాళ్ళకి దానికి సంబంధించిన వివరాలు వెల్లడించే అవకాశం ఉందా? నిన్ననే దీనికి సంబంధించి రిపోర్టును ప్రాథమికంగా పశు వైద్యుడు ఏదైతే తిరుపతి వెటర్నరీ ఏదైతే జూకు సంబంధించి తిరుపతి జూకు సంబంధించిన వెటర్నరీ వైద్యుడు వచ్చి అక్కడికక్కడే ఘటనా స్థలంలోనే పోస్ట్ మార్టం నిర్వహించాడు. మెడకు ఉచ్చు బిగుసుకోవడం వల్ల అది మరణించింది అనే కారణంతోనే చనిపోయిందంటూ కూడా నివేదిక ఇచ్చిన నేపథ్యం పోస్ట్ మార్టంలో. అయితే ఈ నేపథ్యంలో కేవలము ఇంత ఆలస్యం చేయడం వల్లనే ఈ విధంగా చనిపోయిందని గ్రామస్తులు చెప్తున్నారు. తిరుపతి నుంచి మదనపల్లికి రావడానికి 3 గంటల పాటు సమయం పట్టే అవకాశం ఉంది. ఉదయం 4:30 గంటల్లోనే చిరుతపులి ఉచ్చులో దొరికిందని తాము ఫారెస్ట్ శాఖకు 4:30 సమయంలో తెలియజేశాము. అది ఆ విషయాన్ని వారు 8:30కు తీరిగ్గా ఆటికొచ్చారు. 8:30 నుంచి 12:30 గంటల వరకు ఏమాత్రము అటు మత్తు మందు ఇచ్చి వాటిని తప్పించడానికి కూడా ప్రయత్నించలేదు. ఇవన్నీ జరగడం ఆలస్యానికి కారణం నిర్లక్ష్యం, అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం అని గ్రామస్తులు చెప్తున్నారు. అయితే గ్రామస్తుల నుంచి ఎలాంటి సమాచారాన్ని అధికారులు తీసుకోకుండా నేరుగా ఏదైతే ఫారెస్ట్ శాఖ అధికారులు ఇచ్చిన సమాచారంతోనే వారు దర్యాప్తు చేస్తున్నారో అంటూ కూడా గ్రామస్తులు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇది వివాదంగా మారింది. ఈ నేపథ్యంలో తమ గ్రామస్తులను 7గురిని అరెస్ట్ చేయడమే కాకుండా వారిని బెదిరిస్తున్నారు, మిగతా వారిని చూపించమని. అసలైన వేటగాళ్లను గుర్తించడంలో ఫారెస్ట్ శాఖ నిర్లక్ష్యం వహించడం వల్ల ఈ ఘటన తలెత్తిందంటూ కూడా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అఖిల. రైట్ దామోదర్, థ్యాంక్ యూ. సో పొన్నేటిపాలెంలో అటు చిరుత మృతిపై కూడా అటు గ్రామస్తులకి ఇటు పోలీసులకి మధ్య వివాదం అయితే తలెత్తింది. అయితే చిరుత మృతి పట్ల కూడా ఇప్పటికే 7గురు నిందితులను అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కేసు విచారణ జరుగుతున్న నేపథ్యంలో కూడా అటు గ్రామస్తులందరూ కూడా విచారణను అడ్డుకునే ప్రయత్నం చేయగా మరికొంతమంది గ్రామస్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కేసును ఎలా ఛేదిస్తారని కూడా వేచి చూడాలి.